let us practice what kind of sentences will be given under this part transformation law. Very important topic ఏంటంటే సింథసిస్. సింథసిస్ అంటే జనరల్ మీనింగ్ వచ్చేసి సేమ్ మీనింగ్ ఉన్నటువంటి 3 వెరైటీ సెంటెన్సెస్. అంటే ఒక సెంటెన్స్ ఇస్తూ ఉంటాడు, దాని యొక్క మీనింగ్ ఏమాత్రం మారకుండా వేరే స్టైల్లో రాయాలి. ఇక్కడ సింథసిస్ అనే ఈ టాపిక్లో మనకు 3 వెరైటీస్ ఉంటాయి. ఒకటి సింపుల్, సెకండ్ వన్ కాంప్లెక్స్, థర్డ్ వన్ కాంపౌండ్. సో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఇలా 3 వెరైటీస్లో ఒకే సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏమాత్రం మారకుండా చేంజ్ చేయాల్సి ఉంటుంది. అయితే టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఈ సింథసిస్ అనే టాపిక్ పైన క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూసిన తర్వాత మనం ఏ రేంజ్లో నేర్చుకోవాలి అన్నదానికి కాస్త మనకు అవగాహన వస్తుంది. సో లుక్ అట్ హియర్ మనకు ఎస్జిటి 2019 18th డేట్న జనవరి 18th ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు ఒక క్వశ్చన్ వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ నుంచి. సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే. సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే అని ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని డిసీజ్ అంటే ఐడెంటిఫై నేమ్ ఆఫ్ ది సెంటెన్స్ అన్నారు. ఇక్కడ వచ్చేసి ఇది కాంపౌండా, సింపులా, కాంప్లెక్సా, నెగిటివ్ అని అడిగారు. సో ఇచ్చినటువంటి ఈ స్ట్రక్చర్ వచ్చేసి కాంపౌండా, సింపులా, కాంప్లెక్సా, నెగిటివా అని ఐడెంటిఫై చేయమన్నాడు. ఐడెంటిఫై చేయమంటే సెంటెన్స్ మనకేంటి, సింపుల్ అంటే సింగిల్ మెయిన్ క్లాజ్ ఉంటుంది. కాంప్లెక్స్ అంటే ఒక సబార్డినేట్ క్లాస్, ఒక మెయిన్ క్లాజ్ రెండు ఉంటాయి. కాంపౌండ్ అంటే ఏంటి, 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. ఇక్కడ కేవలం నేను చెప్తున్నానంటే సింథసిస్ అనే టాపిక్లో క్వశ్చన్స్ యొక్క రేంజ్ ఎలా ఉంటుంది, దీని యొక్క డీటెయిల్స్ ఐ ఎక్స్ప్లెయిన్ లేటర్. చూడండి, క్వశ్చన్ ఇలా ఉంటుంది, ఐడెంటిఫై చేయమంటారు. సేమ్ ఇలాగే 18th జనవరి 18, 2019 ఎస్జిటి పేపర్లో మనకు క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ద ప్లేయర్స్ రిటర్న్ హోమ్ వెన్ ద సన్ సెట్. ద ప్లేయర్స్ రిటర్న్ హోమ్ వెన్ ద సన్ సెట్. దీన్ని కూడా ఇక్కడ దిస్ ఈజ్ డాష్ అని ఇచ్చాడు. ఇక్కడ కూడా ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చేసి దీన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఇది సింపులా, నెగటివా, కాంప్లెక్సా, కాంపౌండ్ అడిగాడు. సో మనకు జనవరి 18, 2019 జరిగినటువంటి ఫోర్నూన్, ఆఫ్టర్నూన్ 2 సెషన్స్లో ఒక సెంటెన్స్ను ఐడెంటిఫై చేయమన్నాడు. ఇలా ఐడెంటిఫై చేయమంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే 19th జనవరి 19, 2019లో ఒక పేపర్లో మనకి క్వశ్చన్స్ ఉంది. టెల్ మీ వేర్ యూ లివ్. టెల్ మీ వేర్ యూ లివ్. ఈ సెంటెన్స్ను ఏం చేయమంటే చూస్ ది సింపుల్ సెంటెన్స్ ఫర్ దిస్ వన్. ఈ సెంటెన్స్ యొక్క సింపుల్ సెంటెన్స్ వెతకమన్నారు. ఇక్కడ టెల్ మీ వేర్ యూ లివ్. వాట్ ఈస్ ద సింపుల్ సెంటెన్స్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ అన్నారు. ఇక్కడ యూ టెల్ ది అడ్రస్. హూ కెన్ టెల్ ద అడ్రస్? లెట్ మీ నో వేర్ యూ లివ్. టెల్ మీ యువర్ అడ్రస్. సో డియర్ ఫ్రెండ్స్, వన్ థింగ్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే హియర్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్, జస్ట్ ప్రీవియస్ ఎస్జిటి డిఎస్సి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఇక్కడ నేను మీకు చూపించాను. నా అన్నిటినీ కూడా డీటెయిల్గా నేర్చుకున్నాం. ఇక్కడ ప్రధానంగా మనం ఏంటంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్లో మనము 2 విషయాలు బాగా గుర్తుకోవాలి. ఒకటి క్లాజ్, 2 కంజంక్షన్.
క్లాజ్, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. అలాగే కంజంక్షన్స్. కంజంక్షన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, సబార్డినేట్, కోఆర్డినేట్. సబార్డినేటింగ్, కోఆర్డినేటింగ్, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే అంటే క్లాజ్ కంజంక్షన్స్ పైన క్లారిటీ ఉంటేనే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ను ఐడెంటిఫై చేయగలము, అలాగే వాటిని ఈజీగా ట్రాన్స్ఫార్మ్ చేయగలము. ఇవి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ పైన వచ్చే క్వశ్చన్స్ యొక్క రేంజ్ అనమాట. సో లెట్ us లర్న్ ఇన్ డీటెయిల్. ఎస్, ఎప్పుడైతే మనకు కంజంక్షన్ పైన మంచి అవగాహన కలిగి ఉండాలి. కంజంక్షన్ అంటే ఏంటి, కంజంక్షన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ వేరియస్ డివిజన్స్ ఎందుకు తెలుసుకోవాలి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంజంక్షన్ కాస్త తెలుసుకోండి. కంజంక్షన్ అంటే మీకు ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. పదాలను కానీ సెంటెన్సెస్ని కానీ కలిపేదాన్ని కంజంక్షన్ అంటాము. జనరల్గా కంజంక్షన్ మీన్స్ ఇట్ కెన్ జాయిన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. పదాలను లేక సెంటెన్సెస్ను కలిపేదాన్ని కంజంక్షన్ అంటారు. అయితే కంజంక్షన్ మనకు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చేయాలి అంటే కంజంక్షన్ పైన పర్ఫెక్ట్ ఐడియా ఉండాల్సిందే. అలాగే కంజంక్షన్స్ అనేవి మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సబార్డినేటింగ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ కోఆర్డినేటింగ్. ఎప్పుడైతే కంజంక్షన్ అనేవి రెండు రకాలుగా ఉంటాయని తెలుసుకుంటామో ఆ రెండు రకాల యొక్క ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుంటే ఈజీగా క్లాజ్ ఐడెంటిఫై చేయొచ్చు. అంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఏంటో ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట. ఇక్కడ చూడండి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వచ్చేసి మనకు దో, ఆల్దో, as, if, unless, so that. These are very important subordinating conjunctions. Subordinating conjunctions అనేవి మనకు though, although, as, if, unless, so that. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా వచ్చే ప్రశ్న అన్నమాట. నెక్స్ట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే బట్, yet, so, and, are. These are very important coordinating conjunctions. ఇక్కడ సబార్డినేటింగ్, కోఆర్డినేటింగ్ ఎందుకు తెలుసుకోవాలి అంటే వెరీ సింపుల్. చూడండి, సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తే దీన్ని రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఏంటంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది ఎక్కడైతే రాస్తామో అంటే సింపుల్ సెంటెన్స్, షీ ఈజ్ వెరీ టాల్. ఇక్కడ షీ ఈజ్ వెరీ టాల్, ఇది ఒక సెంటెన్స్ అనుకోండి. ఈ సెంటెన్స్కు ముందు సబార్డినేటింగ్ రాయొచ్చు, కోఆర్డినేటింగ్ రాయొచ్చు. సబార్డినేటింగ్ రాస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ తీసుకున్నాం, దో అనుకోండి. ఇక్కడ షీ ఈజ్ వెరీ టాల్ అనే సెంటెన్స్కు ముందు దో అనే సబార్డినేట్ కంజంక్షన్ రాశాము. దో అనేది
సబార్డినేటింగ్ కంజంక్షన్ కదా. ఎప్పుడైతే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఒక సెంటెన్స్ ముందు రాస్తామో అప్పుడు ఈ పూర్తి సెంటెన్స్ని ఏమంటారంటే సబార్డినేట్ క్లాజ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఒక సెంటెన్స్కి ముందు సబార్డినేట్ క్లాజ్ వస్తే దట్ ఈస్ కాల్డ్ సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ఎందుకు సబార్డినేట్ క్లాజ్ తెలుసుకోవాలి అంటే ఎక్కడైనా కానీ ఏ కాంబినేషన్లో అయినా సబార్డినేట్ క్లాజ్ అంటే ఆ సెంటెన్స్ ఖచ్చితంగా కాంప్లెక్స్ సెంటెన్సే అయి ఉంటుంది. ఇది మీరు గుర్తుకోవాలి. ఒక సెంటెన్స్లో సబార్డినేట్ క్లాజ్ ఉంటే సబార్డినేట్ క్లాజ్ అంటే ఖచ్చితంగా ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉండాల్సిందే. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమి ఉన్నా కూడా దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాము. ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది ఎక్కడ ఉన్నా దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఒకవేళ ఈ సెంటెన్స్కి ముందు మనము కోఆర్డినేటింగ్ కంజంక్షన్ రాసామనుకోండి. కోఆర్డినేటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ బట్ అనేది కోఆర్డినేటింగ్. ఎప్పుడైతే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ రాసామో అప్పుడు ఈ సెంటెన్స్ని మనం మెయిన్ క్లాజ్ అంటారు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. మెయిన్ క్లాజ్ అంటే అందులో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉండొచ్చు. సబార్డినేటింగ్ ఉంటే సబార్డినేట్ క్లాజ్ అంటే ఇక్కడ ఉన్న కంజంక్షన్ ఏమి ఉన్న సెంటెన్స్ ముందు ఆ సెంటెన్స్ను సబార్డినేట్ క్లాజ్ అంటారు. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమున్నా దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. దిస్ ఇస్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. మీరు కావాలంటే క్లాజ్ అంటే పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. క్లాజెస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అనేది రెండు రూపాలను కలిగి ఉంటుంది. మెయిన్ క్లాజ్ అనేది చూడండి రెండు రూపాలు ఉంటాయి. ఒకటి వితౌట్ కంజంక్షన్, రెండవది విత్ కంజంక్షన్. అంటే ఏంటంటే ఏదైనా ఒక సెంటెన్స్ ఉందనుకోండి, షీ ఈజ్ వెరీ టాల్. ఇక్కడ సబ్జెక్ట్ స్టార్టింగ్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంది. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ సబ్జెక్ట్తో మొదలవుతుందో దాన్ని మెయిన్ క్లాజ్ అంటూ ఉంటాం. ఇటువంటి మెయిన్ క్లాజ్ ముందు కోఆర్డినేటింగ్ రాసినా కూడా దాన్ని కూడా మెయిన్ క్లాజ్ అంటారు. సో మెయిన్ క్లాజ్ అనేది రెండు విధాలుగా రాయొచ్చు. ఒకటి విత్ కంజంక్షన్, రెండవది వితౌట్ కంజంక్షన్. విత్ కంజంక్షన్, వితౌట్ కంజంక్షన్. బట్ సబార్డినేట్ క్లాజ్ అంటే దానికి ముందు ఖచ్చితంగా సబార్డినేటింగ్ కంజంక్షన్ రావాల్సిందే. దట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ కోఆర్డినేటింగ్ అండ్ సబార్డినేటింగ్. సో క్లాజెస్, let me briefly show you the difference. Okay, కంజంక్షన్ పైన అవగాహన ఉంటేనే మనం క్లాజ్ రాస్తాం. జనరల్గా చూడండి, క్లాజ్ అంటే రూల్ ఆఫ్ ఫ్రేమింగ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఎలా రాస్తాం, రాసినప్పుడు ఆ సెంటెన్స్ని ఏ ఏ పేర్లతో పిలుస్తుంటాం అది తెలుసుకోవాలి. ఇక్కడ క్లాజెస్ అనేవి మనకు టూ టైప్స్ ఉన్నాయి, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. ఇక్కడ చూడండి, మెయిన్ క్లాజ్ అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వితౌట్ కంజంక్షన్, రెండు విత్ కంజంక్షన్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మెయిన్ క్లాజ్ అనేది రెండు విధాలుగా ఫ్రేమ్ అవుతూ ఉంటుంది. ఒకటి
వితౌట్ కంజంక్షన్, రెండు విత్ కంజంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సెంటెన్స్ ఉంటుంది, షీ ఈజ్ యాక్టివ్. రైట్, ఓన్లీ షీ ఈజ్ యాక్టివ్. ఇక్కడ సెంటెన్స్ ఏముంది, స్టార్టింగ్లో షీ ఉంది. షీ అనేది సబ్జెక్ట్. సో ఒక సెంటెన్స్ సబ్జెక్ట్ అనేది ఈజ్ అనేది వర్బ్. ఎప్పుడైతే సబ్జెక్టు వర్బ్తో మొదలవుతుందో దీన్ని ఒక సెంటెన్స్ అంటాము. ఒక సెంటెన్స్ అనేది ఎటువంటి కంజంక్షన్ లేకుండా మొదలవుతుంది, దాన్ని కూడా ఏమంటాము, మెయిన్ క్లాజ్ అంటాము. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాను, మెయిన్ క్లాజ్ అనేది రెండు రకాలుగా రాస్తూ ఉంటాం. ఒకటి వితౌట్ కంజంక్షన్, కంజంక్షన్ లేకుండా రాస్తున్నాం, షీ ఈజ్ యాక్టివ్. బట్ రెండవది ఏంటి, విత్ కంజంక్షన్, కంజంక్షన్తో పాటు రాస్తుంటాం. ఏ కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇప్పుడు మీకు చెప్తాను, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇదే సెంటెన్స్ తీసుకోండి, సపోజ్ షీ ఈజ్ యాక్టివ్ అనుకోండి. షీ ఈజ్ యాక్టివ్ ముందు ఆర్, ఓఆర్, ఆ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో ఇదే సెంటెన్స్ను ఇక్కడ ఒక కంజంక్షన్తో రాశాము. ఈ కంజంక్షన్ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్ మాత్రమే. సో రిమెంబర్, వెరీ ఈజీ. మెయిన్ క్లాజ్ అనేది రెండు విధాలు రాస్తూ ఉంటాం, వితౌట్ కంజంక్షన్, విత్ కంజంక్షన్. వితౌట్ కంజంక్షన్ అంటే సబ్జెక్ట్తో మొదలవుతుంది. విత్ కంజంక్షన్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్తో మొదలవుతుంది. అలాగే ఈ మెయిన్ క్లాజ్ అనేది ఇంకొక ప్యాటర్న్ కూడా స్టార్ట్ అవుతుంది. అదేంటంటే థర్డ్ ప్యాటర్న్, మెయిన్ క్లాజు ఇంకో విధంగా కూడా స్టార్ట్ అవుతుంది. అది ప్రేజ్. ప్రేజ్ ప్లస్ సెంటెన్స్. ఎక్కువ సార్లు ఖచ్చితంగా ఇచ్చే మోడల్ ఇది. ప్రేజ్ ఉంటుంది, ఆ ప్రేజ్ పక్కన డైరెక్ట్గా ఒక సెంటెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఈజీగా కూడా మీకు గ్రామర్ రూల్స్లో పంక్చుయేషన్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రేజ్కు సెంటెన్స్కు మధ్యలో గ్యారెంటీగా కామా ఉంటుంది, కామా మాత్రమే ఉంటుంది, వేరే ఉండకూడదు. ప్రేజ్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అంటే ఏంటంటే కొన్ని పదాల యొక్క సమూహాన్ని వర్బ్ రూల్స్ ఫాలో కాకుండా కొన్ని పదాల సమూహాన్ని ప్రేజ్ అంటారు. ఒక ప్రేజ్ ఉంటుంది, ఇలా ఉంటుంది, టర్నింగ్ టు లెఫ్ట్, టర్నింగ్ టు లెఫ్ట్, యూ ఫైండ్ హర్ హోమ్. ఇది పోయినసారి డిఎస్లో ఇచ్చాడు. టర్నింగ్ టు లెఫ్ట్, టర్నింగ్ టు లెఫ్ట్, యూ ఫైండ్ హర్ హోమ్. ఇక్కడ కామా ఉంచాడు బాగా. కామా పక్కన ఏముంది, సబ్జెక్ట్. అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ మొదలైంది, సబ్జెక్ట్, దాని పక్కనే వర్బ్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. యూ ఫైండ్ హర్ హోమ్, యూ ఫైండ్ హర్ హోమ్ అనేది ఒక సెంటెన్స్. ఆ సెంటెన్స్ ముందేముంది, టర్నింగ్ టు లెఫ్ట్ అనే ఒక ఫ్రేజ్ ఉంది. సో ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మెయిన్ క్లాజ్ అనేది మామూలుగా మనము మూడు విధాలుగా రాస్తాం. ఒకటి వితౌట్ కంజంక్షన్, అంటే ఎటువంటి కంజంక్షన్ లేకుండా ఏ సెంటెన్స్ రాసినా దట్ ఈస్ కాల్డ్ మెయిన్ క్లాజ్. విత్ కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఒకటి తీసుకొని దాని పక్కన ఒక సెంటెన్స్ రాయడం, దీన్ని విత్ కంజంక్షన్ అంటాం. ఈ మెయిన్ క్లాజ్ మూడో విధంగా వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చే ఎక్కువ మోడల్ ఇది. ప్రేజ్ ప్లస్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ తీసుకుంటాడు, దానికి ముందు సమ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విల్ బి గివెన్. ఇది మెయిన్ క్లాజ్ యొక్క ఇంపార్టెంట్, అంటే ఫ్రేమింగ్ అన్నమాట. దెన్ సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఒక సెంటెన్స్ ఉంటుంది, షీ ఈజ్ యాక్టివ్ లేక షీ ఈజ్ వెరీ యాక్టివ్ అనుకోండి.
ఇటువంటి సెంటెన్స్ ముందు ఖచ్చితంగా సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. అంటే ఇలా దో, దో, ఆల్దో, ఇఫ్, అన్లెస్ ఇటువంటి సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటే దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. సబార్డినేట్ క్లాజ్ ఎక్కువగా సబార్డినేటింగ్ కంజంక్షన్, అలాగే హూ, వేర్, విచ్, దాట్. చూడండి ఇక్కడ హూ, విచ్, వేర్, దాట్ ఇవి కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్, సరే సబార్డినేట్ క్లాజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్తో కానీ లేక హూ, విచ్, వేర్, దట్ లాంటి ప్రొనౌన్స్తో కూడా మొదలు కావచ్చు. ఇది క్లాజెస్ యొక్క బ్యాక్గ్రౌండ్. సో మీరు క్లాజెస్ అనేవి రెండు రకాలు, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అనేది మనం మూడు విధాలు రాస్తాం. వితౌట్ కంజంక్షన్ డైరెక్ట్ సెంటెన్స్, విత్ కంజంక్షన్ ఏ కోఆర్డినేటివ్ కంజంక్షన్, ప్రేజ్ ప్లస్ సెంటెన్స్, ప్రేజ్ ప్లస్ సెంటెన్స్. దెన్ సబార్డినేట్ కంజంక్షన్ కూడా రెండు విధాలు రాస్తాం. ఒకటి సబార్డినేటింగ్ కంజంక్షన్, రెండు ప్రొనౌన్స్ లైక్ హూ, విచ్, వేర్, దట్ ఇటువంటి ప్రొనౌన్స్ ఉపయోగించి కూడా సబార్డినేట్ క్లాజ్. ఎస్ బాగా ఇక్కడ ఇప్పుడే మనం చూసాం వేరియస్ కైండ్స్ ఆఫ్ కంజంక్షన్స్ అండ్ టూ క్లాజెస్. ఇక్కడ టూ క్లాజెస్, సబార్డినేట్ క్లాజ్, మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే